brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ప్రభుత్వ పరంగా ఉద్యోగ బాధ్యతలు రాజకీయంగా దక్కే పదవి బాధ్యతలు వినడానికి చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి కానీ రెండిటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎంత ఆఫీసర్ అయినా పవర్ లో ఉన్న పొలిటికల్ లీడర్ వస్తే సెల్యూట్ కొట్టాల్సిందే అందుకేనేమో ఆ పవర్ ని సాధించేందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బ్యూరోక్రాట్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అందులో కొందరు సక్సెస్ అయ్యారు మరికొందరు సక్సెస్ కోసం ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు తెలుగు రాజకీయాల్లో ఆఫీసర్లు జేపీ నుంచి జేడీ దాకా ఏపీ నుంచి ఆర్ఎస్ దాకా అప్పుడు ప్రభుత్వ సేవ ఇప్పుడు ప్రజా సేవ పొలిటికల్ గా పవర్ చూపిస్తున్నారా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ముచ్చట చర్చనీయాంశంగా మారింది ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడంతో మరోసారి పొలిటికల్ ఆఫీసర్ల అంశం తెర మీదకు వచ్చింది గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణల కారణంగా విధులకు దూరమైన ఈ మాజీ ఐపీఎస్ కోర్టుల్లో పోరాడి చివరకు విజయం సాధించారు అవే ఖాకీ దుస్తుల్లో రిటైర్మెంట్ తీసుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించడం సంచలనం రేపింది అయితే ఆయన సొంత పార్టీ పెడతారా లేక ఉన్న పార్టీలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటారా అన్నదే తెలియాల్సి ఉంది మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జె పూర్ణచంద్రరావు సైతం పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఆసక్తి రేపుతోంది తెలంగాణ జిల్లాలతో పాటు నెల్లూరు శ్రీకాకుళం గుంటూరు జిల్లాల ఎస్పీగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన పూర్ణచంద్రరావు బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు ఉమ్మడి రాష్ట్రంలో డీఐజీగా ఐజీగా ఆర్టీసీ ఎండీగా తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఏసీపీ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కీలకంగా మారింది ఇప్పటికీ ఏపీలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ యాక్టివ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు గతంలో జనసేన తరపున విశాఖ ఎంపీ స్థానంలో బరిలో నిలిచి ఓడిపోయిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు అంశాల వారీగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న లక్ష్మీనారాయణ పొలిటికల్ గా ఇంకా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు మరో మాజీ ఐఏఎస్ ఇక్బాల్ గతంలో వైసీపీలో పనిచేశారు హిందూపురంలో ఆ పార్టీకి కీలక నేతగా వ్యవహరించిన ఆయన 2019లో నందమూరి బాలకృష్ణపై పోటీకి దిగారు ఎన్నికల్లో ఓడినా ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నారు అయితే ప్రస్తుతం ఆయన తెలుగుదేశంలో కొనసాగుతున్నారు గతంలో దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఏఎస్ అధికారిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ 2014కి ముందు వైసీపీలో చేరారు ఆ పార్టీ తరపున సంతనూతనలపాడు ఎర్రగొండపాలెం స్థానాల నుంచి వరుసగా విజయం సాధించి గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న సురేష్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు ఇక 2024 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ వైసీపీ అభ్యర్థిగా కర్నూలు అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయారు దీంతో ఎంతో ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు అంతే అనాసక్తితో పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రాల వరకు ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన బూర్ల రామాంజనేయులు ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు ప్రతిపాడ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు రామాంజనేయులు గతంలో గ్రూప్ 1 ఆఫీసర్ గా పనిచేసిన తమ్మిరెడ్డి శివశంకర్ 2018లో స్వచ్ఛంద పదవి విరామణ చేసి జనసేనలో చేరారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బలమైన వాయిస్ వినిపించిన శివశంకర్ కు కూటమి ప్రభుత్వంలో ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ గా కీలక బాధ్యతలు దక్కాయి బ్యూరోక్రాట్ గా ఉంటూ పొలిటికల్ టర్న్ తీసుకున్న మరో ఐఏఎస్ తోటా చంద్రశేఖర్ 21 ఏళ్ల సర్వీస్ లో మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేసిన ఈ మాజీ ఐపీఎస్ సొంత రాష్ట్రం ఏపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చాన్నాళ్ల పాటు జనసేనలో ఉంటూ పవన్ వెంట నడిచిన తోట ఆ తర్వాత అనూహ్యంగా ఏపీ బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టారు అయితే తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో యాక్టివిటీస్ ని పక్కన పెట్టడంతో రాజకీయంగా సందిగ్ధంలో ఉన్నారు తోటా చంద్రశేఖర్ ఆయన దారి ఎటువైపు అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ తెలంగాణలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో బిజీగా ఉన్నారు గతంలో తెలంగాణ గురుకులాల బాధ్యతను నిర్వర్తించిన ఆయన స్వేరోస్ అంటూ తనకంటూ ఓ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారనే టాక్ ఉంది ఆ ధైర్యంతోనే ఉద్యోగానికి రాజీనామా చేసి
రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కొన్నాళ్ల పాటు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పార్టీ గుర్తు మీదే సిర్పూర్ కాగజ్ నగర్ లో పోటీ చేసిన ఆర్ఎస్ విజయం సాధించకపోయినా భారీగా ఓట్లు కొల్లగొట్టారు. అయితే ఆ తర్వాత రాజకీయంగా ఆయన అనూహ్య నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించారు. అందరూ గెలిచిన పార్టీగా కాంగ్రెస్ వైపు చూస్తే ఓటమితో డీలా పడి ఉన్న బీఆర్ఎస్ వైపు అడిగేశారు ఈ మాజీ ఐఏఎస్. నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తలపడి మరో ఓటమిని ఎదుర్కొన్నారు. అయితే తక్కువ కాలంలోనే బీఆర్ఎస్ కు మంచి వాయిస్ గా మారిన ఆర్ఎస్ గులాబీ దళంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో ఆయన బరి ఎక్కడన్నదే తెలియాల్సి ఉంది. ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు ఇలా ఆఫీసర్లంతా నాయకులుగా మారడం కొత్తేమి కాదు. గతంలో ఐఏఎస్ గా పనిచేసిన జయప్రకాష్ నారాయణ సైతం రాజకీయాల్లో తన ముద్ర వేసిన వారే. లోక్ సత్తా అనే సంస్థను స్థాపించి ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చిన ఆయన కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత రాజకీయంగా ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. అంతకుముందు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఐపీఎస్ విజయరామారావు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మాజీ డీజీపీలు పేర్వారం రాములు, దినేష్ రెడ్డి కూడా తలా ఓ పార్టీ చూసుకొని రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న వారే. అయితే అందరికీ రాజకీయం అంత ఈజీ కాదన్నట్టు కొందరు సక్సెస్ అయితే మరికొందరు సక్సెస్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ లోపు ఇంకెందరు పొలిటికల్ రూట్ లో ముందుకొస్తారో చూడాలి.